హలో లవ్లీస్, వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ పబ్లిక్ క్వీన్. ఎప్పటి నుంచో ఈగర్గా వెయిట్ చేస్తున్న మూవీ గేమ్ చేంజర్. ఆల్మోస్ట్ ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ గారు సోలోగా వస్తున్న మూవీ, పైగా శంకర్ గారి డైరెక్షన్లో. సో ఈ రోజు ఎండ్ కార్డ్ అయితే పడిపోయింది. సో నేను మూవీ చూడడానికి ఏషియన్ లక్ష్మీ కళకైతే వెళ్ళిపోయాను. ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోదామా? యాక్చువల్లీ ఈ స్టోరీ తమిళనాడుకి చెందిన టిఎన్ శేషన్ గారి రియల్ స్టోరీ అని అంటున్నారు. ఇందులో మనకి రామ్ చరణ్ గారు స్టూడెంట్, ఐఏఎస్, ఐపీఎస్, ఈసీ అండ్ పొలిటీషియన్గా కనిపిస్తారు. మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే రామ్ చరణ్ గారి సూపర్ యాక్టింగ్, తమన్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది, అండ్ ఎస్జే సూర్య అయితే టాప్ నాచ్ ఉంది తన పర్ఫార్మెన్స్. అండ్ ఫోర్త్, మన పవర్ స్టార్ గారి డైలాగ్ సీజ్ ద షిప్ లాగా సీజ్ ద మూవీలో చూసేయండి. అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే అద్దరిపోయింది. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించిన, బట్ స్టోరీతో పాటు మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం. శంకర్ గారు ప్రతి మూవీలో ఒక మెసేజ్ ఇస్తూ ఉంటారు. అలానే ఈ మూవీలో ఏంటి అంటే ఒక ఐఏఎస్ తలుచుకుంటే ఎంటైర్ పొలిటికల్ సిస్టమ్ని మార్చొచ్చు. అండ్ ఈ మూవీ చూసిన తర్వాత ఐఏఎస్, ఐపీఎస్ మీద చాలా రెస్పెక్ట్ పెరుగుతుంది. శంకర్ గారి ఇండియన్ 2 తర్వాత గేమ్ చేంజర్ అయితే అసలు ఏ మాత్రం పోలికే లేదు. చాలా అంటే చాలా బాగుంది మూవీ. అండ్ దిల్ రాజు గారు ఖర్చు పెట్టిన ఎవ్రీ పెన్నీ కనిపిస్తుంది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మీకు మీరుగా మూవీకి వెళ్ళి డిసైడ్ అవ్వండి. నెగిటివిటీ స్ప్రెడ్ చేయకండి. సినిమా బాగుండాలి, దాన్ని నమ్ముకున్న వందలాది కుటుంబాలు బతుకుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.